హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం జనవరి 18th and 19th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ మనం నేషనల్ కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేసినట్లయితే రీసెంట్గా మన కరెంట్ అఫైర్లో ఏంటి అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. యాక్చువల్గా రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. దేనికి సంబంధించింది అంటే మనకి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది 1 year సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకుంది. ఈ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది నేషనల్ లెవెల్లో. అందుకోసమే రీసెంట్గా ఒక స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఈరోజు మనకి కరెంట్ అఫైర్లో ఉంది కాన్సెప్ట్ కూడా అదే అనమాట. సో నౌ లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ఇంకా డీటెయిల్గా మనం ఇప్పుడు ఈవెన్ స్టాంప్ యొక్క ఫీచర్స్ అవ్వనివ్వండి, స్టాంప్ యొక్క ఇమేజ్ మీకు అండ్ మేజర్గా మనకి ఆబ్జెక్టివ్స్ ఎందుకోసం లాంచ్ చేశారో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఒకసారి మీరు ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న స్టాంప్ ఇమేజ్ ఏదైతుందో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో నేను మీకు ఈ స్టాంప్ యొక్క ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? లైక్ హెల్త్ కేర్ వర్కర్ అవ్వనివ్వండి, సీనియర్ సిటిజన్ మనకి ఇక్కడ వ్యాక్సినేషన్ ఇన్కల్కేట్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ as ఇక్కడ చూసుకోండి కోవాక్సిన్ కూడా ఉంది మనకి. నెక్స్ట్ మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేయడం కోసము ఆబ్జెక్టివ్ వచ్చేసి సక్సెస్ఫుల్గా ఈ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కోవిడ్-19 వ్యాక్సినేషన్కి సంబంధించి 1 year ఫినిష్ చేసింది. సో ఫస్ట్ యానివర్సరీని మార్క్ చేయడం కోసం ఈ యొక్క స్టాంప్ని రిలీజ్ చేశారు. సెకండ్ ఆబ్జెక్టివ్ వచ్చి రిమార్కబుల్ వర్క్ ఎవరైతే చేశారో వాళ్ళ యొక్క వర్క్ని రికగ్నిషన్ ఇవ్వడం కోసము. అంటే ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ అవ్వనివ్వండి, సైంటిఫిక్ కమ్యూనిటీ అవ్వనివ్వండి, మేజర్గా ఈ కోవిడ్ అండ్ పాండమిక్ ద్వారా లైక్ పీపుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏ విధంగా ఫైట్ చేశారు అనే వాళ్ళ యొక్క రికగ్నిషన్ని వాళ్ళ వర్క్ని బేస్ చేసుకుంటూ అది కూడా మనకి ఇక్కడ ఏంటంటే సింబలైజ్ చేయడం కోసమే ఈ యొక్క స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? మరి స్టాంప్ యొక్క ఫీచర్స్కి వెళ్ళినట్లయితే హెల్త్ కేర్ వర్కర్ మనకి ఇన్కల్కేటింగ్ సీనియర్ సిటిజన్ విత్ కోవిడ్ వ్యాక్సిన్, రైట్? దాని తర్వాత మనకి అలాంగ్ విత్ ద ఇమేజ్ ఆఫ్ కోవాక్సిన్ వయాల్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కోవాక్సిన్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ అది కూడా మనకి ఏంటంటే రీసెంట్గా స్టాంప్ అనేది వ్యాక్సినేషన్కి సంబంధించి రిలీజ్ చేశారు కాబట్టి అదే ఇప్పుడు మనకు ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. 2021-22 అకాడమిక్ ఇయర్కి సంబంధించి రీసెంట్గా స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. దెన్ ప్రీవియస్గా యాక్చువల్గా ఫస్ట్ ఎప్పటి నుండి ఈ యొక్క పురస్కార్స్ ఇస్తున్నారు అండ్ ఎలాంటి కేటగిరీస్లో సిగ్నిఫికెన్సెస్ ఉన్న స్కూల్స్కి ఇస్తున్నారో లేదా కాలేజెస్కి అనేది డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా మీరు వర్డ్ని ఫస్ట్ డివైడ్ చేసుకోండి. స్వచ్ఛ అంటే మనకి క్లీన్లీనెస్, విద్యాలయ స్కూల్స్ దట్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. దెన్ మూవింగ్ టు ద పార్ట్ ఏంటి మనకి పురస్కార్ అంటే ఏంటి, అవార్డ్స్ అనమాట. సో ఈ స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డ్స్ అనేది ఫస్ట్ యాక్చువల్గా డిస్ట్రిబ్యూట్ చేసింది 2016-17 పీరియడ్లో అనమాట. అక్కడ మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఏంటి అంటే డిపార్ట్మెంట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. ఇస్ ఇట్ క్లియర్? మరి దేన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ అప్పుడు యాక్చువల్గా ఫస్ట్ 2016-17లో ఇచ్చారు ఈ అవార్డ్స్ అంటే సెల్ఫ్ మోటివేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్గా ఏ యొక్క స్పెసిఫిక్ కేటగిరీ వచ్చేసి శానిటేషన్కి సంబంధించి అవేర్నెస్ రైజ్ చేయడం కోసం ఫస్ట్ ఈ అవార్డ్స్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. లాటర్ ఆన్ ఇలా ఇంక్రీజ్ అవుతూ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఓవరాల్గా 40 నెంబర్ ఆఫ్ స్కూల్స్ని అక్రాస్ ద కంట్రీ సెలెక్ట్ చేస్తారు. ఇస్ ఇట్ క్లియర్? అట్ నేషనల్ లెవెల్. దాని తర్వాత 40 స్కూల్స్కి ఏంటంటే స్వచ్ఛ విద్యాలయ పురస్కార్స్లో భాగంగా ఈ అవార్డ్స్లో ఏంటంటే క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తుంటారు.
ప్రీవియస్ లాస్ట్ ఇయర్ వరకు మనకి 50,000 క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తుండే ప్రతి స్కూల్కి. కానీ ఈ ఇయర్ ఇంక్రిమెంట్ చేశారు. ఆ యొక్క క్యాష్ ప్రైజ్ అనేది ఇంకా 10,000 ఎక్స్ట్రా, అంటే 60,000 ఓవరాల్గా. ఎంత అమౌంట్? 60,000 అమౌంట్ అనేది ఈచ్ స్కూల్కి ఇస్తుంటారు. ఎందుకోసము? ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ కోసం ఫ్యూచర్లో ఆ యొక్క స్కూల్ ఇంప్రూవ్మెంట్స్కి. అండ్ అదే కాకుండా మనకి అంటే 40 స్కూల్స్ కాకుండా ఇక్కడ ఫస్ట్ యాక్చువల్లీ 40 స్కూల్స్ని కూడా 3 కేటగిరీస్ సెలెక్ట్ చేస్తారు. శానిటేషన్, హైజీన్, ఇంకా వాటర్. ఇస్ ఇట్ క్లియర్? మనకి ఈ 3 కేటగిరీస్లో సెలెక్ట్ చేసిన తర్వాత అంటే ఏవైతే స్కూల్స్ ఎక్కువగా మనకి ఎగ్జాంపులరీ వర్క్స్ 3 ఫీల్డ్స్లో చేస్తాయో ఆ ఒక 40 స్కూల్స్ సెలెక్ట్ చేస్తారు. ఈవెన్ ఇంకా 6 అదర్ సబ్ కేటగిరీస్ కూడా సెలెక్ట్ చేస్తారన్నమాట స్కూల్స్ని. ఇవి 3 కాకుండా ఆ 6 సబ్ కేటగిరీస్లో ఏ స్కూల్స్ అయితే విన్ అవుతావో ఆ స్కూల్స్కి ఏంటంటే అమౌంట్ అనేది కొంచెం తక్కువగా ఇస్తుంటారు. బట్ క్యాష్ ప్రైజ్ అనేది ఉందన్నమాట. ఎంత తక్కువకి అంటే 20,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అనేది 6 సబ్ కేటగిరీ స్కూల్స్కి ఇస్తుంటారు. కానీ టాప్ 40 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 40 స్కూల్స్కి మాత్రము 60,000 క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తుంటారు. ఇస్ ఇట్ క్లియర్? సో ఈవెన్ ఇక్కడ చూసుకోండి, ఇఫ్ వాంటెడ్ మీకు నోట్స్ కూడా తీసుకోండి. నెక్స్ట్ అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే అపెరల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అనేది ఇస్ ఇట్ క్లియర్? సో రీసెంట్గా ఈ యొక్క కౌన్సిల్కి న్యూ చైర్మన్ అపాయింట్ అవ్వడం జరిగింది. మనం ఫస్ట్ పర్సన్ గురించి తెలుసుకునే కన్నా ముందు ఏంటంటే విల్ బి లెటింగ్ టు నో అబౌట్ ఇన్ డీటెయిల్ యాక్చువల్గా ఈ కౌన్సిల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేశారు, ఏ అసిస్టెన్స్ అందిస్తుంది అనేది చూద్దాం. యాక్చువల్గా మనకి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1978 గురుగాన్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఈ ఏపీఈసి అనేది యాక్చువల్గా మనకి ఏంటంటే ఈ ఏఈపిసి అనేది అఫీషియల్ బాడీ ఆఫ్ అపెరల్ ఎక్స్పోర్టర్స్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ కాన్సన్ట్రేట్. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్లో భాగంగా వర్క్ చేస్తుంది. దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్, ఇది మనకి ఎలాంటి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అంటే దిస్ విల్ బి ప్రొవైడింగ్ ఇన్వాల్యుయబుల్ అసిస్టెన్స్ టు ద ఇండియన్ ఎక్స్పోర్టర్స్ అండ్ యాజ్ వెల్ as ఇంపోర్టర్స్. ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ అన్నాము. ఇంపోర్టర్స్ని ఇంకా అదర్ నేమ్ ఏమనొచ్చు మనం, యాజ్ వెల్ as ఇంటర్నేషనల్ బయర్స్. సో ఇలాంటి కేటగిరీస్లో మనకి సపోర్ట్ని కానీ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేసేది అపెరల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అనమాట. ప్రస్తుతం ఈ కౌన్సిల్కి చైర్మన్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఆ చైర్మన్ ఎవరు మనకి అంటే నరేంద్ర కుమార్ గోయంకా గారు యాక్చువల్గా. సో తను ఇప్పుడు న్యూ చైర్మన్గా తీసుకోబోతున్నారు. దెన్ అండ్ ప్రీవియస్గా మనకి తను యాక్చువల్గా కౌన్సిల్తో రిలేషన్స్ ఏవైనా ఉన్నాయా, వేరే అదర్ పొజిషన్స్ ఏవైనా హోల్డ్ చేశారా ప్రీవియస్ ఇయర్స్లో, లేదా డైరెక్ట్గా పర్సన్ని తీసుకురావడం జరిగిందా? నో. ప్రీవియస్గా పర్సన్ యాక్చువల్గా మోర్ దాన్ 2 decades ఈ యొక్క కౌన్సిల్తో వర్క్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ పొజిషన్ కూడా హోల్డ్ చేశారు, దట్ ఈస్ ఫర్ ద అపెక్స్ బాడీ ఆఫ్ ఇండియన్ అపెరల్ ఎక్స్పోర్టర్కి వైస్ చైర్మన్గా వర్క్ చేయడం జరిగింది బిఫోర్ టేకింగ్ ద చార్జెస్ చైర్మన్. సో మీరు ఇమేజ్లో కూడా చూసుకోవచ్చు నరేంద్ర కుమార్ గారిని అండ్ ఏఈపిసి యొక్క లోగో మనకి అపెరల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. నెక్స్ట్ మనకి సమిట్స్ అండ్ న్యూస్ కరెంట్ కాన్ఫరెన్సెస్లోకి వెళ్ళినట్లయితే సమిట్స్ రీసెంట్గా మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ అజెండా 2022 అనేది కరెంట్ అఫైర్లో ఉంది. యాక్చువల్గా ఇది షెడ్యూల్ చేసింది మనకి January 17 నుండి January 21 వరకు అనమాట. దెన్ ఆఫ్ 2022 యాక్చువల్గా థీమ్ ఏం కన్సిడర్ చేశారు 2022కి అంటే ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్ అనే థీమ్ని కన్సిడర్ చేయడం జరిగింది. ఏంటా థీమ్? ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ప్రస్తుతం ఉంది పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈవెన్ ప్రీవియస్ ఇయర్ కూడా దావోస్ ఎజెండా అనేది వర్చువల్ సమ్మిట్ ఈవెంట్గానే జరిగింది, రైట్? సో పాండమిక్ కన్సిడర్ చేసుకో, ఇది సెకండ్ కాన్సిక్యూటివ్ ఈవెంట్, అంటే సీరియల్గా లాస్ట్ టైం వర్చువల్ కానీ మళ్ళీ ఈ ఇయర్ కూడా మనకి వర్చువల్గా, దాన్నే కాన్సిక్యూటివ్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్ అనమాట ఇలా వర్చువల్ మోడ్లో జరగడం ఈ సమ్మిట్ అనేది. దెన్ రీసెంట్గా మనకి ఇండియాస్ ప్రైమ్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ అజెండా సమ్మిట్ 2022ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అడ్రస్ చేయడం జరిగింది. మరి ఈ దావోస్ అజెండా 2022 మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దిస్ విల్ బి ద ఫస్ట్ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఎవరికి? హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ గవర్నమెంట్స్ అండ్ యాజ్ వెల్ as CEOs అండ్ అదర్ లీడర్స్ టు షేర్ దేర్ విజన్స్ ఫర్ 2022 ఫర్ ద క్రిటికల్ కలెక్టివ్ ఛాలెంజెస్. అండ్ ఆ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ కూడా ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలి ఛాలెంజెస్ని కూడా, రైట్? ఆ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్తో దే కెన్ షేర్ దర్ నాలెడ్జ్ అనమాట, అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో.
అండ్ ఈవెన్ యూ కెన్ కన్సిడర్ హియర్ మనకి ఇక్కడ ఏంటంటే స్టాటిక్ జీకే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఎస్టాబ్లిష్ ఇన్ 1971, హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇట్ స్విట్జర్లాండ్. ఇంకా అడిషనల్గా మీకు ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కావాలి అనుకున్న జస్ట్ యూ టేక్ ద నోట్స్. ఇజ్ ఇట్ క్లియర్? అది అడిషనల్ పాయింట్స్ కోసం మీకు ఈవెన్ స్టాటిక్ జీకే మేబీ సమ్ టైమ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇచ్చాను. కానీ మ్యాక్సిమం మీకు ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్ పైననే క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి స్టాటిక్ జీకేకి సంబంధించి. నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే హిమాచల్ ప్రదేశ్ అనేది మనకి కరెంట్ అఫైర్లో ఉంది. ఎందుకోసం అంటే ఈ 9th నేషనల్ ఉమెన్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కాజా అనే రీజియన్లో హిమాచల్ ప్రదేశ్లో ప్లేస్ చేసుకోవడం జరిగింది. మరి ఎడిషన్ గుర్తుపెట్టుకోండి, 2022లో జరిగిన ఛాంపియన్షిప్స్ వచ్చేసి 9th ఎడిషన్ అనమాట ఈ ఐస్ హాకీకి సంబంధించింది. ఏ రీజియన్లో? మనకి కాజా అనే రీజియన్లో. అండ్ 2022లో హిమాచల్ ప్రదేశ్లో ఫస్ట్ టైం ఇలా జరగడం అంటే ఐస్ హాకీ కాంపిటీషన్స్తో పాటు ఒక డెవలప్మెంట్ క్యాంప్ని కూడా కండక్ట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద అదర్ సిగ్నిఫికెన్స్ అనమాట. దెన్ ఇంకా రీసెంట్గా మనకి హిమాచల్ ప్రదేశ్ యొక్క స్టేట్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఏమని? ఈ హై ఆల్టిట్యూడ్ స్పోర్ట్స్ సెంటర్ని కూడా కాజా రీజియన్లో 16 crore రూపీస్తో ఎస్టాబ్లిష్ చేయబోతుంది అనేది. ఇస్ ఈ క్లియర్? స్పోర్ట్స్ సెంటర్ ఏ రీజియన్లో? మనకది కాజా రీజియన్లో. అమౌంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎంత? 16 crore రూపీస్ అనమాట. ప్రీవియస్గా 2019లో ఈ ఫస్ట్ బేసిక్ ఐస్ హాకీ 10 days కోచింగ్ అనేది ఇవ్వడం జరిగింది హిమాచల్ ప్రదేశ్లో. అండ్ యూ కెన్ కన్సిడర్ హియర్, ఇందాక చెప్పాను కదా మనకి ఇందులో లైక్ వేరియస్ టీమ్స్ అనేవి పార్టిసిపేట్ అవుతున్నాయి ఈ ఛాంపియన్షిప్స్లో. ఎక్కడ? మనకి కాజా రీజియన్లో. అది కూడా నేషనల్ లెవెల్ కాబట్టి ఇందులో హిమాచల్ ప్రదేశ్తో పాటు అదర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే పార్టిసిపేట్ చేస్తున్నాయో ఒకసారి లిస్ట్ తీసుకోండి. ఇక్కడ మీరు హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, లడాక్, ఐటీబీపీ లడాక్, చండీగఢ్ అండ్ ఢిల్లీ. సో దీస్ ఆల్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ మెగా ఈవెంట్. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా ఇంటర్నేషనల్ ఆర్ట్ దట్ ఈస్ ఫోక్ ఆర్ట్ ఫెస్టివల్ అనేది మనకి దుబాయ్లో జరిగింది. హోస్ట్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జరిగింది? మనకు అది దుబాయ్లో జరిగిందనమాట ఇంటర్నేషనల్ ఫోక్ ఆర్ట్ ఫెస్టివల్ అనేది. మరి ఈ ఫోక్ ఆర్ట్ ఫెస్టివల్ అన్నాం కాబట్టి మనం ఫస్ట్ పర్సన్ గురించి కానివ్వండి, స్టేట్ గురించి యాక్చువల్గా ఏ ఫోక్ ఆర్ట్కి సంబంధించి పర్సన్ విన్ అయ్యారో కూడా డిస్కస్ చేద్దాము. మహారాష్ట్రకి సంబంధించిన సుమిత్ బాలే గారు రీసెంట్గా గోల్డ్ మెడల్ అనేది విన్ అయ్యారు. మరి ఏ యొక్క ఆర్ట్ ఫామ్తో అంటే లవణి అనే ఒక ఆర్ట్ ఫామ్, అది కూడా మహారాష్ట్రకి సంబంధించింది. ఈ లవణి అనే ఆర్ట్ ఫామ్ ద్వారా, ఈ ఫోక్ ఆర్ట్ ద్వారా యాక్చువల్గా రీసెంట్గా పర్సన్ అనేది గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో మహారాష్ట్రకు ఒక రికగ్నిషన్ అనేది వచ్చింది ఈ యొక్క విన్నింగ్తో. మరి ఫస్ట్ ఇక్కడ మనం ఆ ఆర్ట్ ఫామ్ ఏంటో తెలుసుకోవాలి కదా. లవణి అనే ఆర్ట్ ఫామ్ అనమాట. దిస్ ఈస్ జనర్ ఆఫ్ మ్యూజిక్ పాపులర్ ఇన్ మహారాష్ట్ర, కాంబినేషన్ ఆఫ్ ట్రెడిషనల్ సాంగ్ అండ్ డ్యాన్స్. అండ్ ఆ డ్యాన్స్ కూడా ఒక బీట్ ఉంటుంది, లైక్ విత్ బీట్ ఆఫ్ సమ్ ప్రీకర్షన్ ఇన్స్ట్రుమెంట్స్. ఆ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి మనకి దోల్కి అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా వచ్చే బీట్కి వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు బై సింగింగ్ ద ట్రెడిషనల్ సాంగ్స్. అదే మనకి లవణి అనే ఒక ఆర్ట్ ఫామ్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకి సుమిత్ బాలే గారు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఏ మెడల్? అది గోల్డ్ మెడల్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్లో. ఇంటర్నేషనల్ ఫెస్టివల్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఫోక్ ఆర్ట్ ఫెస్టివల్. ఎక్కడ ప్లేస్ చేసుకుంది? అది హోస్ట్ ప్లేస్ దుబాయ్లో. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఆబిచరీస్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే పద్మశ్రీ విన్నింగ్ సోషల్ యాక్టివిస్ట్ శాంతిదేవి గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. మరి శాంతిదేవి గారు ఎవరు? పద్మశ్రీ అవార్డు తనకు ఎందుకు వచ్చింది? ఏ ఇయర్లో వచ్చింది? రైట్. సో తను వెల్ నోన్ రినోడ్ యాజ్ అ లుగ్ధీ దేవి, ద వాయిస్ ఆఫ్ ద పూర్ అని పిలుస్తుంటారు. తను 88 సంవత్సరాల్లో చనిపోవడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా మీరు తన కాంట్రిబ్యూషన్స్ ఏ సెక్టార్లో ఉన్నాయి అంటే సోషల్ యాక్టివిస్ట్ అన్నాం కదా, ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఒడిస్సా అనమాట తను. అండ్ తను ఏంటంటే ఎక్కువగా వర్క్ చేసింది అన్ప్రివిలేజ్డ్ కమ్యూనిటీకి పీస్ని రిస్టోర్ చేయడానికి. అంటే ఒడిస్సాలో మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ అలాంటి ఏరియాస్లో కూడా రిస్టోరింగ్ ద పీస్ అనమాట. సో హర్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఈ ఫీల్డ్లో ఉన్నవి కాబట్టి ప్రీవియస్ ఇయర్ 2021లో తనకి November 9th రోజున పద్మశ్రీ అనేది ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారైతే తను అందించారు ఇక్కడ. ఈవెన్ యూ కెన్ లుక్ ఎట్ ద ఇమేజ్ ఆల్సో. మీరు శాంతిదేవి గారు తను పద్మశ్రీ అవార్డు తీసుకున్నప్పటి ఇమేజ్ అనమాట. సో రీసెంట్గా మనకి శాంతిదేవి గారు చనిపోవడం జరిగింది. తన యొక్క ఫేమస్ నేమ్స్ చూసుకోండి, లుగ్ధీ దేవి అండ్ యాజ్ వెల్ యాజ్ ద వాయిస్ ఆఫ్ ద పూర్ అని తనని పిలుస్తుంటారు. షీ ఈస్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఒడిస్సా.
నెక్స్ట్ ఇందాక నేను మీకు పద్మశ్రీ అన్నాను. పద్మశ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా రిమైనింగ్ పద్మ అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఎందుకంటే మీకు కరెంట్ అఫైర్లో ఈరోజు 2 కాన్సెప్ట్స్ కవర్ అవ్వబోతున్నాయి. ఫస్ట్ వన్ మనం కవర్ చేసాం కదా, శాంతిదేవి గారి గురించి. అండ్ ఈవెన్ ఫస్ట్ ఇక్కడ మీరు పద్మశ్రీ గురించి వెళ్ళినట్లయితే విచ్ ఇస్ స్పెల్డ్ యాజ్ అ పద్మశ్రీ అండ్ విచ్ ఇస్ ద 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట. 4th హైయెస్ట్ అన్నాము అంటే రిమైనింగ్ 3 ఏంటి, సిస్టమేటికల్ ఆర్డర్ చూసుకోండి. ఫస్ట్ హైయెస్ట్ మనకి భారతరత్న, సెకండ్ వన్ పద్మవిభూషణ్, థర్డ్ పద్మభూషణ్ అండ్ 4th ఈజ్ పద్మశ్రీ. ఇవి మనకి 4 హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అనమాట ఇండియాలో. మరి ఈ అవార్డ్స్ని ఎవరికి ఇస్తుంటారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఎలాంటి ఫీల్డ్స్లో ఉంటే ఈ అవార్డ్స్ ఇస్తుంటారు? సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇస్తారా, అదర్ దాన్ నాన్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కూడా ఇస్తారా? ఎస్, ఇక్కడ మనకి 2 కేసెస్ ఇంక్లూడ్ అయ్యాయి. సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు, నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండివిజువల్స్కి కూడా ఇస్తుంటారు. మరి ఎలాంటి ఏరియాస్లో అంటే సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ వచ్చేసి మనకి రిగార్డింగ్ సోషల్ కాన్వెంట్ లైక్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ ఆర్ ఎల్స్ హెల్త్, ఇలాంటి ఏరియాస్లో ఎగ్జాంపులరీ వర్క్ ఉంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ని కన్సిడర్ చేసి ఈ పద్మ అవార్డ్స్ని ఇస్తుంటారు. మరి నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియాకి ఎలా ఇస్తుంటారు ఇండివిజువల్స్కి అంటే అదర్ కంట్రీ పర్సన్ ఏవైనా మన కంట్రీ కోసం అంటే ఇండియా యొక్క డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తున్నారు ఎలాంటి సెక్టార్స్లో అన్నప్పుడు ఆ పర్సన్ వర్క్ని కన్సిడర్ చేస్తూ బేసిక్ కన్సిడరేషన్స్ని తీసుకున్న తర్వాతనే పద్మ అవార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. తన వర్క్ని బేస్ చేసుకొని ఏ ఒక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అయితే ఉంటుందో లైక్ తన వర్క్కి సంబంధించి ఒక అవార్డుని అనేది ఇస్తుంటారు. అంటే ఈ 4 పద్మ అవార్డ్స్లో ఏదైనా ఒక అవార్డ్ని నాట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కూడా ఇండివిజువల్స్కి కూడా ఇస్తుంటారు. కానీ ఎలాంటి కేసెస్లో మన కంట్రీ కోసం ఏదైనా డెవలప్మెంట్ వర్క్స్ ఇన్వాల్వ్ అవునట్లయితే అలాంటి పర్సన్స్కి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ని రికగ్నైజేషన్ ఇవ్వడం కోసమే అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తుంటారు. ఇస్ ఇట్ క్లియర్? ఫస్ట్ యాక్చువల్గా పద్మ అవార్డ్స్ అనేవి 1954లో ఇన్స్టిట్యూట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, legendary Bengali comics artist, writer, illustrator నారాయణ్ దేబ్నాథ్ recently passed away. మనకి నారాయణ్ దేబ్నాథ్ గారు యాక్చువల్లీ విచ్ నోన్ యాజ్ ఫ్రమ్ బెంగాలీ కామిక్ ఆర్టిస్ట్ అనమాట. ఈవెన్ తను రీసెంట్గా చనిపోవడం జరిగింది ఇల్నెస్ ద్వారా. అండ్ యాజ్ వెల్ యాజ్ తను ఏ ఏజ్లో చనిపోయారు అంటే 97లో చనిపోవడం జరిగింది. ఈవెన్ తను ఏంటి అంటే ఒక సెలబ్రిటీ కార్టూనిస్ట్ అనమాట, క్రియేటర్ ఆఫ్ లైక్ మెనీ ఆఫ్ వర్క్స్. మీరు కొన్ని చూస్తున్నట్లయితే లైక్ నాంటే ఫాంటే కానివ్వండి, హండా బోండా. ఈ హండా బోండా అనేది ఎక్కువగా లాంగెస్ట్ రన్నింగ్ కామిక్స్ అనమాట. ఈవెన్ ఈ కామిక్ సిరీస్ అనేది యూ కెన్ అంటే ఎక్కడ వరకు కంటిన్యూ అయిందంటే మనకి 60 years ఆఫ్ రన్నింగ్ అనేది, అంటే లాంగెస్ట్ రన్నింగ్ కామిక్స్ అనమాట తనవి. అదే మనకి నారాయణ్ దేబ్నాథ్ గారు కొన్ని రాసిన ఈ యొక్క కామిక్స్ అనమాట. అండ్ ఈవెన్ తనకి ఇలా కొంత రికగ్నిషన్ ఉంది కాబట్టి ఈవెన్ ఇలాంటి ఫీల్డ్స్లో కూడా తనకి ప్రీవియస్గా కూడా ఏంటంటే పద్మశ్రీ అనేది అవార్డ్ చేయడం జరిగింది 2021లో దేబ్నాథ్ గారికి. సో రీసెంట్గా మనకి ఆ పర్సన్ చనిపోవడం అనేది కరెంట్ అఫైర్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కలర్ వాలి ద క్వీన్ ఆఫ్ పెంచ్ టైగ్రెస్. సో మనకి ఇక్కడ ఈ టైగ్రెస్ అనేది కరెంట్ అఫైర్లో ఎందుకు ఉంది అంటే యాక్చువల్గా దీన్ని ద క్వీన్ ఆఫ్ పెంచ్ అని పిలుస్తుంటారు. లేదు అంటే యూ కెన్ సీ ద సూపర్ మామ్, మథారం, ద రెస్పెక్టెడ్ మదర్. ఇవి అదర్ నేమ్స్ అనమాట. మనకి ఈ యొక్క క్వీన్ ఆఫ్ పెంచ్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. మరి అసలు ఈ టైగ్రెస్ గురించి కరెంట్ అఫైర్లో ఎందుకు ఉందంటే ఈ టైగ్రెస్ అనేది ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 29 కబ్స్కి అదే బర్త్ అనేది ఇవ్వడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? తన మొత్తం లైఫ్ టైంలో 29 కబ్స్కి లైఫ్ ఇచ్చింది అనమాట. షీ హెస్ గివెన్ ద బర్త్. అందులో 29లో జస్ట్ 25 సర్వైవ్ అయ్యాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ అంటే ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ పెంచ్ అని ఎందుకు స్పెసిఫిక్గా టైటిల్ ఇచ్చారు? పెంచ్ అనేది ఏంటి మనకి పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉంది, రైట్? సో ఈ పెంచ్ టైగర్ రిజర్వ్లో టైగర్ పాపులేషన్ని ఇంకా ఇంక్రీజ్ చేయడంలో అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది కాబట్టి దానికి స్పెసిఫిక్ లైక్ అకేషనల్ రైట్స్ ఉంటాయి కదా లాస్ట్ మూమెంట్లో చేసేవి, ప్రతి పద్ధతి చేస్తూ దాన్ని లైక్ తన యొక్క ఫినరల్ అనేది చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? సో రీసెంట్గా చనిపోవడం జరిగింది అట్ ద ఏజ్ ఆఫ్ 16 అనమాట. యాక్చువల్గా అది పుట్టిన 2005లో 2022 వరకు అది నియర్ 29 కర్బ్స్కి బర్త్ ఇచ్చిందంటే వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించింది అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఈవెన్ మనకి నేషనల్ యానిమల్ టైగర్ కూడా కాబట్టి యూ కెన్ కన్సిడర్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా తీసుకోండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఈ పెంచ్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో సో ఇక్కడ ఎక్కువగా టైగర్స్ పాపులేషన్ ఉండడం మధ్యప్రదేశ్లో అనమాట. అండ్ ఈవెన్ రీసెంట్గా కొంచెం వాళ్ళకి ఏంటంటే ప్రీవియస్ డేటాస్ ప్రకారం రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నా కూడా వరల్డ్లోనే 70% ఆఫ్ టైగర్ పాపులేషన్ అనేది మన ఇండియాలోనే ఉందన్నమాట.
ఇస్ ఈ క్లియర్? సో టైగర్ రిజర్వ్స్ అనేవి ఒకసారి మీరు ఈరోజు క్లాస్ అయిన తర్వాత ఫ్రీ ఉన్నట్లయితే ఒక టేబ్యులర్ కాలం తీసుకోండి. టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా అని హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ మీరు టైగర్ రిజర్వ్ నేమ్స్ అండ్ అదర్ కాలంలో మీరు తీసుకునేవి ఏంటి అంటే అది ఏ స్టేట్ లేదా యూనియన్ టెరిటరీలో లొకేట్ అయింది అనేది. ఇస్ ఈ క్లియర్? లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి మీకు టైగర్ రిజర్వ్స్ నుంచి. నెక్స్ట్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి వెళ్ళినట్లయితే ఇండియన్ నేవీ ఇంకా జపాన్ మ్యారిటైమ్ ఏంటంటే రీసెంట్గా ఈ యొక్క పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేశాయి మనకి ఏ రీజియన్లో అంటే బే ఆఫ్ బెంగాల్లో. దెన్ మనకి ఏంటంటే ఇది నాన్ కాంటాక్ట్ మోడ్లో జరిగింది బికాస్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్ ద్వారా నాన్ కాంటాక్ట్ మోడ్లో జరిపించారు. మరి ఇలాంటి పర్టిక్యులర్ ఎక్సర్సైజ్లో మనకి ఇండియన్ నేవల్ షిప్స్ ఐఎన్ఎస్ శివాలిక్ అవ్వనివ్వండి, ఐఎన్ఎస్ కాద్మక్ పార్టిసిపేట్ చేశాయి. మరి జపాన్కి సంబంధించి మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏంటంటే ఉరగా ఇంకా హిరాడో అనేవి ఇందులో పార్టిసిపేట్ చేశాయి. మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అసలు ఇది బే ఆఫ్ బెంగాల్లో ఈ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం కంటే టు స్ట్రెంథెనింగ్ ద బైలాటరల్ రిలేషన్స్. బైలాటరల్ రిలేషన్స్ అంటే ఏంటి? రెండు కంట్రీస్కి మధ్యలో ఉన్న రిలేషన్స్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడం కోసం డిఫెన్స్ కోఆపరేషన్ కానివ్వండి, వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ఇండియా ఇంకా జపాన్ మ్యారిటైమ్స్ ఎక్సర్సైజెస్లో అండ్ ఎన్హాన్సింగ్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరబిలిటీ. సో ఇలాంటి వేరియస్ ఏరియాస్లో ఫోకస్ చేయడం కోసం వాళ్ళ యొక్క నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం కోసమే ఇంకా బాండ్ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఇండియా ఇంకా జపాన్ రీసెంట్గా ఈ యొక్క పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ అనేది బే ఆఫ్ బెంగాల్లో కండక్ట్ చేయడం జరిగింది. కానీ కోవిడ్ వల్ల ఈ విధంగా మనకి నాన్ కాంటాక్ట్ మోడ్ ద్వారా ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేశారు. ఈవెన్ మీకు అదర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ కావాలి అనుకుని జస్ట్ లిస్ట్ తీసుకోండి. ఇండియాతో అదర్ కంట్రీస్కి ఉంటాయి కదా, లైక్ గరుడ శక్తి అవ్వనివ్వండి, డెజర్ట్ వారియర్ అవ్వనివ్వండి, ఇస్ ఇట్ క్లియర్? ఎకోవేరిన్ ఇండియా మాల్దీవ్స్కి జరిగేవి. సో ఒకసారి ఇఫ్ యూ నెసెసరీ అనుకుంటే స్లైడ్ దగ్గర పాజ్ చేసి నోట్స్ తీసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF అనేది రైజింగ్ డేని 19th జనవరిన యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా 2022కి సంబంధించి కూడా ఈ యొక్క రైజింగ్ డే అనేది జరిగింది మనకి. కరెక్ట్ రిప్రజెంట్ చేసేది మరి ఎన్నో రైజింగ్ డే అంటే 17th రైజింగ్ డే అనమాట. అండ్ మనకి ఇది యాక్చువల్గా ఏ ఇయర్ నుండి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే 2006 నుండి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ NDRF అనేది ఒక సబ్ ఫోర్స్ అనమాట. దేంట్లో? NDMAలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో. ఇస్ ఇట్ క్లియర్? అందులో మనకి ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది సబ్ గ్రూప్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ మనకి NDRF గురించి చూసుకున్నట్లయితే విచ్ హ్యాస్ యాక్చువల్లీ అన్మ్యాచ్ ప్రొఫెషనలిజం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో. అంటే ఎక్కువ చాలామంది లైఫ్స్ని డిజాస్టర్స్ టైమ్స్లో సేవ్ చేయడం జరుగుతుంది ఈ ఫోర్సెస్ ద్వారా. NDRF వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు డిజాస్టర్స్ వచ్చినప్పుడు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇందాక చెప్పాను కదా నేను మీకు NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలోనే అండర్ ఇట్ మనకుందేంటి NDRF అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకి స్పెషల్ రెస్పాన్సెస్ని అంటే లైక్ థ్రెటనింగ్ డిజాస్టర్స్ టైమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఎక్కువ రోల్ ప్లే చేయడం కోసం మనకి ఈ NDRFని కూడా సెటప్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం బుక్స్ అండ్ ఆథర్స్కి వెళ్ళినట్లయితే బుక్ యొక్క టైటిల్ వచ్చేసి బోస్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ అండ్ ఇన్కన్వీనియంట్ నేషనలిస్ట్. ఇస్ ఇట్ క్లియర్? దెన్ మనకు యాక్చువల్గా బోస్ అనే ఒక టైటిల్ కూడా చూస్తేనే మీకు గుర్తు రావాలి. మనకు యాక్చువల్గా ఈ బుక్లో డిస్క్రైబ్ అయ్యేది సుభాష్ చంద్రబోస్ గారి గురించి. ఆథర్ ఎవరు మనకంటే చంద్రచూడ్ ఘోష్ గారు ఈ యొక్క బుక్ని ఆథర్ చేయడం జరిగింది. దెన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మరి ఇది యాక్చువల్గా ఈ బుక్ రిలీజ్ అయిందా అంటే లేదు, నెక్స్ట్ మంత్ 2022 ఆఫ్ ఫిబ్రవరిలో మనకి ఈ బుక్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. ఇది రచించింది ఎవరు? మనకి చంద్రచూడ్ ఘోష్ గారు. మరి ఏం డిస్క్రైబ్ చేశారు ఈ బుక్లో అంటే సుభాష్ చంద్రబోస్ గారు, దట్ మీన్స్ నేతాజీగా మనం పిలుస్తుంటాము, తన యొక్క అన్టోల్డ్ కానీ అన్నోన్ స్టోరీస్ గురించి డిస్క్రైబ్ చేస్తూ అండ్ యాజ్ వెల్ యాజ్ థాట్స్ ఇంకా ఒపీనియన్స్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. అంటే ఎలాంటి డెవలప్మెంట్స్లో అంటే ఈవెన్ యూ కెన్ సీ కమ్యూనలిజం, జియో పాలిటిక్స్, ఇండిపెండెంట్ ఇండియా, పొలిటికల్ ఐడియాలజీ. సో వీటన్నిటిని అసలు ఏ విధంగా తన థాట్స్ అనేవి ఉంటుండే అనేది మనకి ఈ బుక్లో డిస్క్రైబ్ చేస్తున్నారు. అదే మనకి బోస్ ద స్టోరీ ఆఫ్ అన్ ఇన్కన్వీనియంట్ నేషనలిస్ట్. ఇస్ ఇట్ క్లియర్? ఈవెన్ మీకు చూడాలనుకున్నా కూడా సమ్ ఆఫ్ ద లైక్ యూ కెన్ సీ ద ఫిలిమ్స్ కూడా ఉంటుంటాయి మీకు. సుభాష్ చంద్రబోస్ ద అన్ఫర్గటన్ హీరో అనేవి కూడా మీరు ఫ్రీ టైంలో ఇలాంటి మూవీస్ కూడా చూస్తుండండి. కొన్నిసార్లు హిస్టరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. లైక్ మీరు ఏంటంటే ప్రతిసారి ఇలా ప్రిపరేషన్లో బిజీగా ఉంటుంటారు కదా, జస్ట్ ఫర్ ది రిలాక్సేషన్ ఇలాంటి కొన్ని లైక్ మీరు మూవీస్ చూసినట్లయితే దాట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ అనమాట. అంటే ఎడ్యుకేషనల్గా యూజ్ అవుతాయి, మీకు జస్ట్ రిలాక్సేషన్ పర్పస్లో కూడా యూజ్ అవుతుంది. క్లియర్? సో ఇలాంటి కొన్ని హ్యాబిట్స్ని హ్యాబిచువేట్ చేసుకోండి. సో విత్ దిస్ వీ హ్యావ్ డన్ విత్ అవర్ సెషన్. నెక్స్ట్ మళ్ళీ మనం లైక్ విల్ బీ
meeting in our next session with some other topics. Until then, stay tuned. Thank you everyone. Stay safe and stay home.